స్త్రీల పట్ల బైబిల్ వివక్ష చూపిస్తుంది అని చెప్పడానికి ఇంకొక అంశాన్ని ఆయన లేవనెత్తారు. అదేంటి అని అంటే, రక్త శుద్ధి కోసం కొంచెం దూరంగా కడగా ఉండాలి అని చెప్పిన సందర్భంలో మగపిల్లాడు పుడితే 33 దినాలు సరిపోతాయి. అదే ఆడపిల్ల పుడితే మాత్రం దానికి డబుల్ 66 రోజులు మీరు కడగా ఉండాలి అని యెహోవా దేవుడు చెప్పడం, ఓకే, అది వివక్ష కాదా? ఓకే. వాస్తవానికి ఇది ఆచార సంబంధంగా శుద్ధీకరణ క్రియలో భాగంగా స్త్రీని కడగా ఉంచడము అయినప్పటికీ కూడా ఇది స్త్రీ యొక్క మేలు కొరకు ఆమె తీసుకోవాల్సినటువంటి విశ్రాంతిని, తర్వాత ఆమె కొత్తగా పుట్టినటువంటి శిశువు పట్ల చూపించాల్సినటువంటి శ్రద్ధను కూడా ఉద్దేశించి నియమించబడినదని ఎవరికైనా సహజంగా అర్థమవుతుంది ఈ నియమం. కానీ ఖచ్చితంగా అలాంటి నియమాలు పెట్టకపోతే, అంటే ఆచార సంబంధమైనటువంటి నియమాలు దాని వెనకాల లేకపోతే దాన్ని అంత స్ట్రిక్ట్గా పాటించే అవకాశం ఉండదు. స్త్రీకి బహుశా ఆ ప్రివిలేజ్ ఉండదేమో. కాబట్టి దేవుడు పెట్టాడు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఆడపిల్ల పుట్టినప్పుడు ఎందుకు మగపిల్లవాడు పుట్టిన దానికంటే కూడా డబుల్ టైంని ప్రిస్క్రైబ్ చేశారు దేవుడు అన్నది ప్రశ్న కదా. అది స్త్రీ పట్ల వివక్ష కాదు కదా, వివక్ష కదా అన్నది కరుణాకర్కి వచ్చినటువంటి సందేహం అనమాట. సో నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మామూలుగా ఇప్పుడు మనకు అర్థమయ్యే విధంగా ఒక ఉదాహరణ నేను మీ ముందు పెడుతున్నాను. ఇప్పుడు వర్కింగ్ లేడీస్ ఉన్నారు చాలామంది. ఒక రూల్ ఇలా పాస్ చేశారు అనుకుందాం. ఒకవేళ మగ శిశువు పుడితే 2 months మెటర్నిటీ లీవ్ ఇస్తారు, ఆడ శిశువు పుడితే 4 months మెటర్నిటీ లీవ్ ఇస్తారని అన్నారనుకుందాం. ఇది స్త్రీ పట్ల వివక్ష అంటారా మీరు, లేకపోతే స్త్రీ కారణంగా మాకు వచ్చిన ఆధిక్యత అంటారా? ఏమంటే ఎక్కువ మెటర్నిటీ లీవ్ రావటము, ఇజ్ ఇట్ ఎ ప్రివిలేజ్ ఆర్ ఇజ్ ఇట్ ఎ డిస్క్రిమినేషన్? ఇట్ ఇస్ ఎ ప్రివిలేజ్. అది కూడా అర్థం కాలేదా కరుణాకర్కి? దాన్ని వివక్ష అంటాడు ఏంటండి? అది వివక్ష ఎలా అయింది? హౌ కెన్ దట్ ఎవర్ బి డిస్క్రిమినేషన్? అట్లీస్ట్ ఈ ప్యాసేజ్ని ఒమిట్ చేసి ఉండాల్సింది ఆయన కదా, బికాస్ దిస్ వీకెన్స్ హిస్ కేస్ రియలీ. హౌ కెన్ దిస్ ఎవర్? చూడండి, మొదటి నుంచి కూడా ఇజ్రాయేలీలు కూడా అన్య దేశాల సాంప్రదాయాలు ఆచారాలతో ప్రభావితమైనటువంటి ఒక సమాజం. కాబట్టి స్త్రీకి ఇవ్వాల్సినటువంటి సరైనటువంటి స్థానం ఇవ్వలేదు అక్కడ. కాబట్టి సామాజికంగా స్త్రీల అప్లిఫ్ట్మెంట్ కోసం ఎలాంటి ప్రొటెక్షన్ వాళ్ళకి కావాలో అవన్నీ కూడా ధర్మశాస్త్రంలో దేవుడు పొందుపరిచాడు. అందులో భాగంగానే మొదటి నుంచి ఒక శిశువు దశలో ఉన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి కూడా ఒక స్త్రీకి ఇవ్వాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇశ్రాయేలీయులకి నేర్పించడం కోసం ఈ ఆచారాన్ని దేవుడు వాళ్ళకి నేర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే డెఫినెట్లీ శిశువుకి ఎక్కువగా అటెన్షన్ ఇవ్వడం, ఒక ఆడ శిశువుకి తల్లి ఎక్కువగా అటెన్షన్ ఇవ్వటం, తర్వాత ఆడ శిశువు పుట్టిన కారణంగా ఎక్కువగా తల్లికి ఒక రెస్ట్ తీసుకునేటటువంటి ప్రివిలేజ్ ఇవ్వడం అనేది నిజంగా స్త్రీ పక్షపాతం. ఇందాక ప్రవీణ్ గారు చెప్పినట్టుగా ఇది స్త్రీ పక్షపాతమే, కానీ స్త్రీ వివక్ష అని ఎక్కడ కూడా కనబడట్లేదు మనకు. వాస్తవానికి పక్షపాతం చూపించాల్సినటువంటి అవసరం ఉండింది అక్కడ. దాన్ని మన చట్టం కూడా ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అని పిలుస్తుంది. There is such a need for a protective discrimination because women are not otherwise protected in certain societies. Okay, so I really don't understand what is Karnakar's problem. Okay, yeah. Okay, brother. Next క్వశ్చన్కి వెళ్దాం. భర్తకు భార్యపై అనుమానం వస్తే పరీక్షలు పెట్టి తనని రాళ్లతో కొట్టి చంపేయమని చెప్పినటువంటి యెహోవా దేవుడు అదే ప్రివిలేజ్ భార్యలకి ఎందుకు ఇవ్వలేదు ఆయన అనేది ఆయన లేవనెత్తినటువంటి ప్రశ్న. ఓకే, అంటే భార్యకి భర్త మీద అనుమానం వచ్చింది అనుకోండి, మరి భర్తలకు ఎందుకు పెట్టమనలేదు అలాంటి పరీక్షలు? ఓకే, భర్తలకి భార్యలపైన అనుమానం వస్తే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపించడం కోసం కాదు ఆ పరీక్షలు పెట్టమన్నది. రాళ్లతో అన్యాయంగా వాళ్ళని కొట్టి చంపకుండా ఉండడం కోసం ఆ పరీక్షలు పెట్టమన్నాడు. ఎలాంటి పరీక్షలు పెట్టమన్నాడు? ఉదాహరణకి స్త్రీ పైన ఏదైనా తన భర్తకి అనుమానం వస్తే ఆమెని దేవుని సన్నిధికి తీసుకొచ్చి అక్కడ బలిపీఠం ఎదుట ఉన్నటువంటి ఆ బలిపీఠంలో నుండి తీయబడినటువంటి ఆ బూడిద కలిపినటువంటి నీళ్లు ఆమెకి తాగిస్తే దాన్ని బట్టి దేవుడే నేరుగా ఇంటర్వ్యూన్ అయ్యి ఈ స్త్రీ పాపం చేసిందో లేదో అన్నటువంటి సూచన చూపిస్తాడు అన్నటువంటి ఒక పరీక్ష పెట్టాడు దేవుడు. ఇది సహజంగా ఎక్కడైనా జరుగుతుందా అండి? నీళ్ళు తాగినంత మాత్రాన అక్కడ చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఆ సూచనలు జరుగుతాయా? జరగవు. అంటే స్వయంగా దేవుడే నిర్ధారించి ఈ స్త్రీ పాపం చేసిందని చెప్పకపోతే నీకు రాళ్లతో కొట్టి చంపేటటువంటి అధికారం లేదు ఆ స్త్రీని అని చెప్తున్నాడు దేవుడు.
అంటే అన్యాయంగా స్త్రీని అనుమానించడం నుండి స్త్రీని కాపాడడం కోసం చెప్పినటువంటి నియమం అది కూడా. సో దిస్ ఇస్ అగైన్ ఎ ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ ఫార్ ఉమెన్. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పురుష పక్షపాత సమాజం అది. కాబట్టి దాని నుండి స్త్రీని కాపాడడం కోసం మాత్రమే ప్రత్యేకంగా దేవుడు పెట్టినటువంటి నియమం అది. స్త్రీ పైన అన్యాయంగా అనుమానించి ఎలాంటి అన్యాయపు చర్యలు స్త్రీ పైన తీసుకోకుండా స్త్రీని కాపాడడం కోసం దేవుడు పెట్టినటువంటి ఒక మంచి నియమం అది. దాన్ని కూడా తప్పుపడితే ఎలాగండి? ఇక్కడ స్త్రీని అనుమానించే హక్కు పురుషుడికి ఇస్తుంది బైబిల్ అన్న ధోరణిలో మాట్లాడడం రియలీ ఇట్స్ అ ఫూలిష్ అనాలిసిస్ అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ నేను కౌంటర్గా కరుణాకరన్ అడిగే ఒక ప్రశ్న ఏంటి అంటే, ఇప్పుడు రావణుడి దగ్గర నుంచి రాముడు సీతను విడిపించుకుని తీసుకొచ్చిన తర్వాత అగ్నిప్రవేశం ఎవరెవరు చేశారండి? సీత మాత్రమే చేసిందా? రాముడు కూడా చేశాడా? కానీ రాముడు కూడా చేయాలి కదా మరి. అంటే సీత మాత్రమే తన శీలాన్ని కోల్పోయే అవకాశం ఉందా? రాముడు అడవిలో అంతకాలము చాలా పవిత్రంగా ఉన్నాడని చెప్పడానికి రుజువు ఏంటి? ఆ అనుమానం ఎవరికి రాదా? రాముడు కూడా అగ్నిప్రవేశం చేయాలి కదా న్యాయ ప్రకారం. కరుణాకర వాదన మనం తీసుకుంటే రాముడు కూడా అగ్నిప్రవేశం చేయాలి కదా, ఎందుకు చేయలేదు మరి? భారతదేశంలో పురుషులకి శీలం ఉండదు కాబట్టి. ఓ దాట్ ఈస్ అన్ ఎక్సలెంట్ వే ఆఫ్ పుట్టింగ్ ఇట్. భారతదేశంలో స్త్రీలకు మాత్రమే శీలం ఉంటుంది, అది మాత్రమే పాడయ్యే అవకాశం ఉంటుంది, కానీ పురుషులకు మాత్రం శీలం ఉండదు. ఎక్సలెంట్. ఓకే, అలాంటి వాళ్ళు మమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు వచ్చి బైబిల్ నుంచి. గ్రేట్. బ్రదర్ ప్రవీణ్, మీరు ఏమైనా యాడ్ చేస్తారు? ఇప్పుడు మెయిన్ సమస్య ఏమిటి అని అంటే, ఇప్పుడు ఒకసారి అంటే యుద్ధకాండలో జరిగినటువంటి అంశాన్ని ప్రస్తావించారు బిబ్బు గారు. అయితే యుద్ధకాండలో జరిగినటువంటి దాంట్లో రాముడు ఈ విధంగా అంటున్నాడు. నేను మీకు మెటీరియల్ పంపుతానని చెప్పాను, సో మీరు దాని గురించినటువంటి రెఫరెన్సెస్ గురించి ఎక్కువగా ఇబ్బంది పడకండి. రాముడు ఏమంటున్నారు అని అంటే, ఆయన ఏమమ్మా అంటే నా సొంత మాటల్లో నేను చెప్తున్నాను, యాజ్ ఇట్ ఈస్గా కోట్ చేయట్లేదు. నేను నీ మీద ఎంతో ప్రేమ ఉండి నిన్ను గెలుచుకోవడానికి రావణునితో యుద్ధం చేశానని అనుకుంటున్నావేమో. అలా కాదు, నీకంత సీన్ లేదమ్మా. నేను నా కులధర్మం నిర్వర్తించటానికి, నా కులానికి ఉన్నటువంటి గొప్ప విలువను స్థాపించుకోవటానికి, మరియు లోకంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎక్కడైనా దుమ్మెత్తిపోస్తారేమో దాని నుంచి నన్ను నేను సంరక్షించుకోవటానికి మాత్రమే నేను గెలుచుకొని వచ్చాను. కాబట్టి నువ్వు కావాలంటే లక్ష్మణుడితో వెళ్ళిపో, లేకపోతే భరతుడితో వెళ్ళిపో, లేకపోతే దాన్ని ఏమంటారు సుగ్రీవుడితో వెళ్ళిపో. అంటే సుగ్రీవుడు ఒక జంతువు కదా, ఒక వానరుడు, మనిషి కాదు, వాడితో వెళ్ళిపో. ఇంకా అది కూడా కాదంటే విభీషణుడు రాక్షసుడితో వెళ్ళిపో, అని నేను మాత్రం నిన్ను ఉంచుకోలేను అంటాడు. అది స్త్రీ పట్ల ఉన్నటువంటి దేవుడికి మర్యాద పురుషోత్తరం శ్రీ రామ్జీ లల్లా విరాజ్మాన్ ఉన్నటువంటి మనసు స్త్రీల పట్ల. ఇప్పుడు మనకు బైబిల్లో ఉన్నటువంటి దేవుడు స్త్రీల పట్ల దాన్ని ఏమంటారు వివక్ష అని అంటే దానికి ఏం సమాధానం చెప్తాం? ఇంకొంచెం ఎక్కువ ఆలోచిస్తే ఇక్కడ దేవుడు స్త్రీలకు పక్షపాత ధోరణి చూపిస్తున్నట్లుగా నాకు కనిపిస్తోంది. ఎందుకు అనంటే, ఒక అమ్మాయి పుట్టింది, మనవడు పుడితేనేమో ఈ రోజు కూడా నాకు మనవడు పుట్టాడు అంటూ లడ్లు పంచుకుంటూ తిరుగుతారు. ఆ మనవడిని 10 మంది ఎత్తుకొని తిప్పుతారు. కానీ మనవరాలు పుట్టింది అని అంటే ఎంతమంది అంత సంతోషిస్తారు? ఈరోజు ఈ ప్రోగ్రెసివ్ వరల్డ్లో కూడా చాలా తక్కువ మంది, నేను లేరు అనట్లేదు, తక్కువ మంది అంత సంతోషిస్తారు. ఆ అమ్మాయిని ఎక్కువగా ఎత్తి దించటం, లేకపోతే ముద్దాడటం, దగ్గరికి తీసుకోవటం అన్నది అంత చిన్న వయసు నుంచే ఆమెను ప్రొటెక్టివ్గా ఉంచటం కోసం, తల్లి దగ్గరుండి తన్ను చూసుకోవటం కోసం 33 దినాల కంటే ఎక్కువ దినాలు అంటే 66 దినాలు కేటాయించినటువంటి ప్రభు మనస్సు ఎక్కడా? కానీ పుట్టగానే ఈమె చాలా అందంగా నేను చేసుకున్నాను, ఈమె నేనే పెళ్లి చేసుకుంటాను అన్న బ్రహ్మ ఎక్కడా? ఒరే నేను నీ అయ్యాను అలా చేయకు, నేను నీ కూతుర్ని, నేను నీ మానసపుత్రికను, నువ్వు నాతో పడుకోకూడదు, నాతో నువ్వు దాన్ని ఏమంటారు శారీరక వాంఛ నీకు ఉండకూడదు అని అంటే వాళ్ళు చెప్పావులే రా అని చెప్పి తీసుకొచ్చుకున్నటువంటి బ్రహ్మ ఎక్కడ? స్త్రీ పట్ల వివక్ష లేకుండా, స్త్రీకి పక్షపాతిగా బిడ్డలకు కనికరం చూపించాలి, బిడ్డలకు రక్షణ చూపించాలి అన్నటువంటి దేవుడు ఎక్కడ? బైబిల్లో ఉన్న దేవుడు అసలు ఏమైనా పొంతనుందా? ఇంకొక చిన్న మాట చెప్తాను మీకు. రేణుకా ఎల్లమ్మ అని గుళ్ళు ఎక్కడైనా కనిపిస్తుంటాయి, మీకు చూసి ఉంటారు. అంటే మీకు అర్థమవటం కోసం చాలా స్థానిక పురాణాలు తీసుకుంటున్నాను. రేణుకా ఎల్లమ్మ కథ ఏంటంటే, ఒకసారి దాన్ని ఏమంటారు జమదగ్ని అనే ఆయనకు భార్య ఉంటుంది. ఆమె గంధర్వుడు వచ్చాడు అని గంధర్వుని పట్ల మనస్సు పడింది అని ఈయనకు అనుమానం వస్తుంది. కేవలం ఏమొస్తుంది? అనుమానం మాత్రమే. అక్కడ ఏమి ప్రూఫ్లు, నిలబడి మాట్లాడాలు,
ప్రభు చెప్పినట్లుగా ఆమెను రాళ్లతో కొట్టకుండా ఉండటానికి కావలసినటువంటి ఈ న్యాయ వ్యవస్థ ఏమి ఉండదు. అనుమానం వచ్చింది, ఒరే మీ అమ్మ ఏదో తప్పు చేసిందిరా ఏసేయ్ అన్నాడు. కత్తి తీసుకుని పరశురాముడు వేసాడు, తలదెంపేశాడు. ఇది సనాతన ధర్మం చెప్పేటటువంటి నియమం. కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు, ఆమె తప్పు చేసిందో లేదో ముందు నిలబెట్టి మాట్లాడండి, నిలబడి మాట్లాడి ఆ తర్వాత చూద్దాం. అంటే స్త్రీ పట్ల రాబోయే ప్రశ్న అనుకుంటాను ఇది. దాని తర్వాత అంటే రాళ్లతో కొట్టి చంపడానికి కోసం ఇది చేయలేదు, ఇది ఆమెను కాపాడటం కోసం చేశాడు అని చాలా బిబు చాలా స్పష్టంగా చాలా చాలా ఈజీగా చెప్పారు. కానీ సనాతన ధర్మంలో అలా కాదు. అనుమానం వస్తే వేసేయటమే, అనుమానం వస్తే చంపి, లేదు నాయన నువ్వు నాకు దాన్ని ఏమంటావు, నువ్వు నాకు వరాలు ఇవ్వాలి అన్నాడు. సరే తీసుకో, ఏం కావాలన్న, మా అమ్మ తిరిగి బ్రతకాలి అన్నాడు. అరే ఎట్లయితుందిరా ఇప్పుడు, మన కష్టం కదా అంటే, అది గదిగో ఎల్లమ్మ పోతా ఉంది, నల్లగా ఉంది, లావుగా ఉంది, దాని తల తీసేసి మీ అమ్మ తలకాయ పెట్టు అన్నాడు. ఆమె బట్టలు ఇప్పుకొని పరిగెడుతూ ఉంటే అందుకే ఈ జోగిని వ్యవస్థ వచ్చింది, అందుకే జోగులాంబ అన్న గుడి ఉంది. అందుకని ఆ చంద్రగుట్ట అనే చోటుకి వెళ్ళి 1986లో ఒక ఎన్టీ రామారావు గారు సపరేట్గా ఒక ఇది చేయాల్సి వచ్చింది. ఈ రోజుకు కూడా కర్ణాటక ప్రాంతంలో, బీదర్ ప్రాంతంలో ఈ రోజుకు కూడా బట్టలు ఇప్పుకొని ఈ సమాజానికి చెందిన వాళ్ళు, దేవదాసి వ్యవస్థలో ఉన్న వాళ్ళు తిరుగుతారు. ఎందుకంటే మేము ఎల్లమ్మను పూజిస్తాము అని. ఎందుకు? మేము దేవుడి కోసం మేమేమయ్యాం, సమర్పించుకున్నాం, బట్టలు తీసేసి తిరగడానికి సమర్పించుకున్నామని నేర్పించారు మన స్త్రీలకు. దీన్ని వివక్ష అంటారు. దీన్ని ఒక పద్ధతి లేకుండా ఇట్ ఈజ్ లీగలైజింగ్ ప్రాస్టిట్యూషన్, లీగలైజింగ్ యువర్ డౌట్. నీకున్నటువంటి డౌట్ను లీగలైజ్ చేసుకోవటం కోసం అవతల ఒక అమ్మాయిని చంపి ఆమె తల తీసుకువెళ్ళి ఇంకొక అమ్మాయిని చెప్పి ఆమె తల మీద పెట్టి ఇద్దరిని దేవతలను చేయటం. అంటే నువ్వు చంపేది నువ్వే, దేవత చేసేది నువ్వే. అలాంటి ఎత్ర నారీ రమంతే పూజ్యంతే తత్ర దేవత. నారీ రమంతే పూజ్యంతే, పూజ్యం ఎందుకు నాయన, నారిగా ఉండి నీవు చాలు, చంపి పూజ ఎందుకు మాకు? ఇంకొక ప్రశ్న, ఒకడు దాసిని అత్యాచారం చేస్తే పొట్టేలును పాప పరిహారార్థ బలిగా ఇచ్చి యెహోవా దేవుడు చేతులు దులుపుకోమని చెప్పాడు అంటాడు కరుణాకర్ సుగున్ గారు. మరి ఇది స్త్రీ శీలానికి విలువ కట్టడం కాదా అనేది ఆయన ప్రశ్న. చూడండి, కరుణాకర్ సుగుణ నా ఎదురుగా కూర్చున్నప్పుడే నేను చాలాసార్లు అతన్ని మొహం పట్టుకుని అన్న విషయం ఏంటంటే, నువ్వు అబద్ధాలు ఆడతావు, కరుణాకర్ సుగుణ అబద్ధాలు ఆడతాడు. దట్ ఈస్ మై అలిగేషన్ అగేన్స్ట్ హిమ్ అండ్ ఐ ప్రూవెన్ ఇట్ ఇన్ సెవెరల్ ఇన్స్టెన్సెస్. ఇప్పుడు కూడా నేను నిరూపించబోయే విషయం అదే. ఇక్కడ కరుణాకర్ సుగుణ అబద్ధం ఆడాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వచనాన్ని తీసి చదివితే అక్కడ దాసి పైన అత్యాచారం చేయడం గురించి మాట్లాడట్లేదు, వాళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి పాపం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. అంటే దాసి కూడా సమ్మతించి చేసినటువంటి పాపమే అది. అత్యాచారం అన్న మాట అక్కడ ఉంటే చూపించమనండి నాకు. వాళ్ళు ఇరువురు కలిసి వ్యభిచారం చేస్తే, పాపం చేస్తే, ఆమె ప్రదానం చేయబడినప్పటికీ వివాహం ఆమెకి ఇంకా జరగలేదు కాబట్టి వారిద్దరిని శిక్షించాలి అని ఉంది. ఆ మాట ఎందుకు దాచేశాడు? డైరెక్ట్గా ఒక దాసిని అత్యాచారం చేసి తీసుకెళ్లి పొట్టేల్ని అర్పించేసే ఏమని చెప్తుంది బైబిల్. కాబట్టి ఒక పొట్టేలు ఉన్నవాడు, అంటే పొట్టేల్ని అర్పించడానికి సామర్థ్యం ఉన్నవాడు దాసి పైన అత్యాచారం చేయొచ్చు అని వ్యంగ్యంగా రాశాడు ఆ పుస్తకంలో. అవునండి, ఓకే. కానీ వాస్తవానికి అలా చెప్పలేదు బైబిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరికీ శిక్ష విధించాలి. అయితే ఈ కాంటెక్స్లో మరణదండన కాదు, ఎందుకంటే ఆమెకి పెళ్లి కాలేదు ఒకటి, రెండోది ఆమె దాసిగా ఉంది కాబట్టి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఆమెకి ఇచ్చారు. ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఉండి అలా ఒప్పుకోవాల్సి వచ్చిందో